హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే ఆలో చిప్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయట ఊకే ఏం కొనుక్కొస్తామని చెప్పేసి ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పేసి చేసిన. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ అయితే ఆలోస్ని తీసుకున్నా. ఇక్కడైతే మొత్తం అంటారు పొట్టు తీసేస్తున్నా అనమాట. పొట్టు తీసేసి అయితే హనీకి ఇచ్చేస్తున్నా. హనీ ఇప్పటికీ 2-3 టైమ్స్ అలా గీరింది. ఇప్పుడు మంచిగా స్లైసర్ తోటి అయితే మొత్తం స్లైస్ చేసేస్తుంది. చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్లో చేసేదాన్ని కానీ నాకు అంత మంచిగా రాకపోయేది. చాకుతో స్లైసెస్ చేసేదాన్ని. లావు వచ్చేటి ప్లస్ అలాగే కొంచెం మెత్తగా కర్రీ లాగా అయితే ఇట్లనో వచ్చేదనమాట. అరే ఇట్లా ఎందుకు వస్తుంది అనుకున్నా, కానీ చూసే స్లైసర్ ఉండాలి. స్లైసర్ ఉంటే చాలన్నమాట. మనం ఎన్ని చిప్స్ అయినా చేసుకోవచ్చు ఓపిక ఉంటే మాత్రం. ఇంకా మొత్తం అయితే ఇక్కడ పొట్టు తీసేసి నేను ఇస్తున్నా కాబట్టి బంటికి ఇస్తే బంటి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇంకా అన్నీ స్లైస్ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత వాటర్లో అయితే ఒకసారి అయితే కడిగేసుకున్నాం అనమాట మంచిగా నీట్గా. మొత్తం ఏమంటారు దాన్ని స్లైస్ చేస్తున్నప్పుడు అలా కొంచెం వాటర్ ఇట్లా కొంచెం వెళ్తుంది కదా అంత దాన్ని. ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని ఇక్కడైతే వేసేస్తున్నా. చాలా అంటే చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ అసలు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకున్నా. ఫస్ట్ ఉండే ఆయిల్ పైననే ఆయిల్ అనే వేసేసి ఫ్రై చేస్తున్నా. ఆయిల్ ఇంకెక్కువ వేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట. మంచిగా వస్తాయి. బాగా ఎక్కువ మంట పెట్టొద్దు, లైట్ మంటలో లైట్ ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి. ఇదిగోండి మా వాళ్ళు అయితే చిప్స్ చేసిస్తే చాలు ఒక గిన్నె నిండా ఈ బౌల్ నిండా చేసిస్తామనుకో అప్పటిదప్పుడే కూర్చొని తినేస్తారు అనమాట. ఇంకా ఊకే ప్రతిసారి బయటికి తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఓపిక ఉండాలండి, చేయాలంటే మనకు ఓపిక ఉండాలి. కనీసం దగ్గర ఒక 1/2 kg కంటే ఎక్కువనే చిప్స్ చేసిన అనమాట. అయితే కానీ ఇది నిండది మనకి. ఇంకా 1/2 kg కంటే ఎక్కువనే చేసిన. అది మొత్తం అయితే అన్నీ చేసేసిన. చేస్తూ ఉంటేనే బంటి వచ్చి అడుగుతున్నాడు, మమ్మీ ఒకటి ఇవ్వు అని చెప్పేసి. ఇంకా నేనేమో ఆగు డాడీ అయిపోయినాక ఇస్తా అని చెప్పేసి అంటున్నా. ఇంక ఇక్కడైతే చేసేస్తున్నా కానీ పక్క నుంచి ఇటు కుట్టి ఇటు బంటి ఒక్కటి మమ్మీ తింటా అని అంటున్నారు. ఇంకా అవుతుందిరా అయిపోయినాక ఇస్తాను అని మాట వినలేదు. ఒకటి తీసిస్తే కానీ ఇంకా తీసి ఇచ్చేస్తే కానీ తిని ఊరుకోలేదనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ కారం పొడి అలాగే ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు కూడా చల్లి ఇచ్చేస్తున్నా. మొత్తం చల్లేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నా. ఎంత బాగా వచ్చిందో నిజంగా. బయట షాప్లో కొన్న దానికంటే ఇంకా మంచిగా వచ్చిందని చెప్తాను. ఎందుకంటే మన చేతులతో మనీ చేసుకునే మంచిగా ఉందని అంటాం కదా. ఎంతైనా మంచిగా వచ్చిందండి. నేను అనుకోవడానికి కాదు కానీ చాలా బాగా వచ్చింది. క్రిస్పీగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. కాకపోతే ఇవి మనం ప్యాకెట్లో పెట్టి ఉంచితే ఇవి ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి. నేనేం చేసిన అంటే వీళ్ళు తిన్నారు కదా అని చెప్పేసి తిన్న తర్వాత నార్మల్ అట్లనే బేషన్తో పెట్టేసరికి నెక్స్ట్ డే వరకు అవి మెత్తగా అయిపోయినాయి అనమాట. చేసిన వాటిని అయితే మంచి బాక్స్లో అయినా కవర్లో అయినా పెడితే క్రిస్పీగా అట్లనే ఉంటాయి. చూడండి ముగ్గురు ఎట్లా ఎగబడి తింటున్నారు. మస్తు మంచిగా వచ్చినాయి అనమాట. ఇంకా ముగ్గురు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నేను తిన్నా, నాకు మస్తు నచ్చినాయి. ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇంక ఇప్పుడు ప్రతిసారి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అయితే ఇంకా అన్నీ తీసుకొని ఇంకా కేసు అయితే చేసేస్తున్నా. ఓపిక ఉండాలి, ఏదైనా సరే ఓపిక ఉంటే చేసుకుంటాం. కొంచెం టైం కేటాయించాలి, పుట్టి అంటే కాదు కదా. ఇంక ఇక్కడైతే బంటి తిన్నాడు. ఇంకా చాలు అంటున్నాడు. చాలు మమ్మీ చాలు అనేస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరైతే వేషన్ ఇచ్చేసి తినేస్తాం మమ్మీ అన్నట్టుగా తీసుకొని తింటున్నారు. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక